తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. బంగారం ధర రోజుకు రకంగా చుక్కలు చూపిస్తుంది. ఒక రోజు గుండు గుబేలు అనిపించేలా హై రేంజ్కి వెళ్తే ఇంకో రోజు కాస్త తగ్గి ఉపశమనం ఇచ్చేటట్టు. ఇలాంటి టైంలో బంగారం మీద పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఎక్కువవుతున్న కొలది అదే విధంగా బంగారాన్ని దోచుకునే కేటుగాలను కూడా చూస్తున్నాం. ఎందుకంటే రీసెంట్గా జరిగిన దొంగతనాలన్నీ కూడా బంగారు నగలు దోచుకోవడానికి కేటుగాళ్ళు ఒంటరిగా ఉన్న మహిళలు టార్గెట్ చేయడమే కాకుండా రోడ్డు మీద వెళ్తూ మెడలో ఉన్న చైన్లు కూడా తెంపుకెళ్ళిపోతున్నారు. సో ఇదంతా ఒక ఎత్తైతే, ఎవరికైనా రోడ్డు మీద బంగారం దొరికితే మీరైతే ఏం చేస్తారు కదా? మీ ఆలోచన మీకుంది. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్తున్నారు. కానీ బంగారం దొరికిన తర్వాత తన వంతు బాధ్యతగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ 2 తులాలు అంటే 25 గ్రాముల బంగారం బ్రాస్లెట్ ని పోలీసులకు అప్పగించి తన యొక్క బాధ్యత నిర్వర్తించాడు ఒక యువకుడు. నిజంగా ఈ రోజుల్లో అంటే చిన్న వస్తువు అయినా సరే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందేమో ఫస్ట్ అది ముందు చూద్దామని ఆలోచించేవారు. కొందరైతే సరే ఇది మంది కానప్పుడు వేరే వాళ్ళు ఎంతో కష్టజీతంతో కొనుక్కుని ఉంటారు, వారి వస్తువుని వారికే చేరవేయాలన్న ఆలోచనతో ఆలోచించేవారు కూడా అరుదుగా ఉంటారని అనిపిస్తుంది ప్రస్తుతం నేటి ఉన్న సమాజంలో. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎవరైతే ఆ యువకుడికి దొరికిందో బంగారాన్ని వెంటనే స్టేషన్ కి అందించి, సో తనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు మనకైతే కాంటాక్ట్ అయ్యాడు. హాయ్ చిన్న, నీ నేమ్? నా పేరు రెడ్డి సీతారాం అండి. సీతారాం. మాది నెల్లిమర్ల మండలం తొంగరవెల్లి. నేను ఇక్కడ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా. కోటగాడ్ రూమ్ లో నిన్న క్లాస్కి వెళ్ళి క్లాస్ నుంచి వస్తుండగా ఒక శంకరమఠం వీధిలో రోడ్డు మీద బంగారం కనిపించింది. దాన్ని చూస్తే ఆల్ మార్క్ ఉంది 916 అని. ఎవరిదో పాపం కదా పోగొట్టుకుంటారు అనేసి నేను నాకు ట్రైనింగ్ ఇచ్చిన అనిల్ అనికి ఫోన్ చేశాను. మేము యాక్చువల్లీ మా యూత్ బ్లడ్ బ్లాంక్లని ఇలాంటివన్నీ అన్ని చేస్తుంటాం. అన్నిట్లో ముందంజుకుండి ఎవరికైనా సాయం చేయాలనేసి అన్నయ్య కూడా మాకు ఇప్పుడు మోటివేషన్ చేస్తాడు. అలాంటిది మనకెందుకు అనేసి అన్నయ్యకి ఫోన్ చేస్తే అంటే తమ్ముడు నువ్వు 2 టన్ పరిధిలోకి వస్తుందిరా, 2 టన్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చి నేను బయట ఉన్నాను రాలేను, నేను వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడుతున్నా అనేసి అన్నాడు అన్నయ్య. ఈ లోపు నేను వెళ్ళి అన్నయ్యకి ఇచ్చేసావు కదా స్టేషన్ కి, అంటే నీ మనసులో చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదే చిన్నప్పుడు అయితే ఓ చిన్న పెన్సిల్ దొరికినా ఏది దొరికినా సరే మనం ఇంటికి తీసుకొచ్చి మన పని మనకి కానిచ్చేవారు. చిన్నప్పుడు కొంతమంది అలా ఉంటారు. కానీ దొరికిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అన్నారు, రే బంగారం రేట్ ఎంత ఉందో తెలుసా, 25 గ్రాములు, అది 2 లక్షల దగ్గర 4 లక్షల దగ్గరలో ఉంటుంది. రే ఏంట్రా మామ చక్కగా ఎంజాయ్ చేసుకునే వాళ్ళు, ఎందుకు ఇచ్చేసావు అన్నారా ఎవరైనా? వాళ్ళకి ఎవరైనా లేదు, నాకు తెలిసిన వాళ్ళు మా మామయ్య మా అక్క అందరూ కూడా చాలా మంచి పని చేశారు కదా. వాళ్ళు ఎంత కష్టం ఎవరైనా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంచుకోను కదా, పాప మావిడని కష్టపడితే కొనుక్కున్నాడు అనేసి వెళ్ళి ఇచ్చేసి అన్నయ్యకి ఫోన్ చేసి అన్నయ్య ఇస్తానంటే ఈ లోపు అన్నయ్య అందరికి న్యూస్లు అంటే అదే స్ప్రెడ్ చేసి ఎలాగైనా ఆడికి అందాలనేసి మా ఇది. కాకపోతే మాకు చిన్న ఇది ఆనందంగా అయితే లేదు, ఎందుకంటే అతనికి అందలేదు ఎలాగైనా. మీరు స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ ఎవరైతే పోగొట్టుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అందినాడో అనిల్ గారు, చాలా మంది ఫ్రెండ్స్ గాని బంధువులు గాని అవకాశం దొరక అరుదుగా దొరుకుతుంది. అలాంటి సమయంలోనే మనం వచ్చిన కాడికి మనం హోల్డ్ చేసుకోవాలని సజెషన్స్, అలాంటి పనికి మన సజెషన్స్ ఇచ్చేవారు కొందరు ఉంటారు. అందరూ అని నేను అనను, కానీ అది మన వస్తువు కాదు, అవతల వ్యక్తి ఎంత కష్టపడి కొనుక్కున్నారో. సరే నేను వచ్చి చూసిన తర్వాత మాట్లాడదాం అని మాట కాకుండా ఫస్ట్ దగ్గర ఏ పోలీస్ స్టేషన్ ఉందో దానికి వెళ్ళి ముందు హ్యాండ్ ఓవర్ చేసే అని ఒక్క పదాన్ని, అంటే ఆ వర్డ్ ని యూజ్ చేయగానే ఆ అబ్బాయి అది అలా తీసుకెళ్లి ఇచ్చేసాడు. సో నిజంగా అంటే ఫస్ట్ మీకు ఫోన్ చేసి సజెషన్ అడగడం, అది కూడా అబ్బాయి చాలా వ్యక్తి, ఆయన మంచితనం అనుకోవాలి. లేదు కామ్ గా తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళి మనం అమ్మాలకి ఇచ్చుకుందాం, ఇది ఏదో తెలియనట్టు కామ్ గా వెళ్ళిపోదాం అనుకుంటే ఎవరు ఏమీ చేయలేము కదా. యాక్చువల్గా అయితే ఆ టైంలోనే నాకు కాల్ చేయగానే ఏంటంటే, నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఒక ట్రైనింగ్ పరంగా కాకుండా సొసైటీ ఎలాగుంటుంది, సొసైటీలో బతికే విధానం ఏంటి, మంచి ఏంటి చెడ్డ ఏంటి, మనది కాదు అనుకున్నప్పుడు అది మనకి ఎందుకు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళకి క్లాసులు అవి చెప్పడం జరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తను నాకు ఫోన్ చేయగానే అది యాక్చువల్గా అయితే నేను బంగారం అని కూడా అనుకోలేదు. ఇలా ఫోన్ చేయగానే ఈ విధంగా అన్నాడు, అనియా ఇది ఏదో దొరికిందని, అది బ్రాస్లెట్ లాగా ఉందంటే అది ఏ పాయింట్ అని, అదే అది ఏదో ఎలాగ ఉందని అంటే అప్పుడు క్లియర్గా దాన్ని చూస్తే ఆల్ మార్క్ 9.6 అని సంథింగ్ ఏదో ఉన్నది. చూడగానే అయితే సరే తమ్ముడు అని చెప్పేస్తే అప్పుడు ఆ సరౌండింగ్ లోని చిన్న పీస్ దాని తాలూకు ఊడిపోయి ఉన్నది అనమాట. అది కూడా పేపర్ లో పెట్టేసి, అంటే మళ్ళీ వాళ్ళకి విలువైంది కాబట్టి అది కూడా పేపర్ లో పెట్టేసి తిన్నకెళ్ళి, అది గుంచి జంక్షన్ 2 టౌన్ లిమిట్స్ వస్తుంది అని చెప్తే తమ్ముడు అక్కడికి వెళ్ళి నువ్వు ఇచ్చేసి
సరౌండ్ చేసుకుని వాళ్ళ దగ్గర నువ్వు ఇచ్చినప్పుడు మాత్రం హ్యాండ్ ఇన్ టేకింగ్ టైప్లో ఫొటోస్ వీడియోస్ తీసుకొని నువ్వు పద్ధతిగా నువ్వు బయటకు వచ్చి అని చెప్పడం మాత్రం జరిగింది మేడం గారు. మీ చిన్నప్పుడు అంటే ఏదైనా వస్తువు మనం పోగొట్టుకునేటప్పుడు తెలుస్తుంది కదా దాని కష్టం ఏంటో, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. అలా ఎప్పుడైనా ఆ ఎక్స్పీరియన్స్ వల్లే ఇంకెవరి వస్తువు కూడా, నా వస్తువు పోయేటప్పుడు నేను ఇలా బాధపడ్డాను కాబట్టి ఎవరు అలా బాధపడకూడదనే ఆలోచనతోటైనా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తారు. అంటే చేసే విధానం ఏంటంటే మన ఇప్పుడు ఏంటంటే అందరూ థాట్ ఒకలాగా ఉంటుందని మేము అనుకో మేడం గారు. ఒక్కొక్కరు ఈ రోజుల్లోని బంగారం రేట్ కూడా సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ రోజుల్లో. అలా టైంలోనే తను అంటే యాక్చువల్గా తను మానవత్వంతో నాకు చేయడం, నేను దాన్ని ఇంకో అంటే న్యూట్రలైజ్ గా దాన్ని ఏదో విధంగా నేను ఇచ్చేయను. కానీ ఆ టైంలో వెంటనే నా దగ్గరికి తీసుకురారు కూడా అని నేను చెప్పలేదు. ఆ స్పాట్ లో వాడికి కూడా ఎందుకనంటే ఇది చాలా అది అరుదైంది. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్ అవుతాయి. నేను ఒక మొన్న బక్రీద్ ఏదో మన సంథింగ్ రంజాన్ అయ్యింది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉగాది అయింది, రంజాన్ అయింది. అలాగే ఈ రోజుల్లో ఒక బంగారం కొనాలని అంటే నేను చెప్తే అది ఎంతో కష్టపడితే కానీ కనీసం ఒక సంవత్సరం కష్టపడితే కానీ ఒక బంగారం కొనలేదు. ఎందుకంటే యాన్యువల్ ఇన్కమ్ అయినా చూసుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేను తనకి వెంటనే నువ్వు ఎక్కడ ఉన్నావో ఆ స్పాట్ లో నుంచి అక్కడికి వెళ్ళి వెంటనే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే సబ్మిట్ అయ్యింది కదా. ప్రెజెంట్ ఏంటంటే నేను ఇదంతా ఎందుకంటే ఇదంతా అంటే సంథింగ్ ఈ రోజు ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు, ఎల్లుండి ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఎంత స్ప్రెడ్ అవుట్ అయింది అని అంటే కేవలం ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ వ్యక్తికి అయితే మాత్రము చెందాలని మనస్ఫూర్తిగా మేము మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. ఎస్, చాలా అంటే మనం అనుకుంటాం కదా వస్తువు దొరికింది, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చో లేదంటే ఎవరి ద్వారానో తెలిస్తే ఫలానా వస్తువు పోయింది అందించే వాళ్ళకి నేను ఒక బహుమానం ఇస్తాను అని ఎవరైనా అనౌన్స్ చేస్తేనే అంతవరకు వేచి చూద్దామని ఆలోచన నీకు అసలు రాలేదా? డైరెక్ట్ గా స్టేషన్ తీసుకెళ్ళి ఇచ్చేస్తా. నిజంగా అంటే చాలా అభినందనీయం నువ్వు చేసిందంతా కూడాను. అది బాధ్యత ఎవరో తెలియకుండా మనకి పోయిన వెంటనే మనం మన బాధ్యతగా స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి అని. మరి ఆ బాధితుడికి రీచ్ అవుతుందంటావా? అది మీ ద్వారా అవ్వాలని నేను కోరుకుంటున్నా. నా ధర్మం నేను చేసిన మిగతాది మీరు చూసుకుంటుంది. అదే మీరు ఇవ్వండి ఎలాగైనా. ఎస్, మంచితనం, మానవత్వం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే మనది కాని వస్తువు అవతల వ్యక్తి ఎంత కష్టపడి రేయి పవలు కష్టపడి కష్టార్జితంతో కొనుక్కున్నాడో అలాంటి వస్తువు చేయి జార్చుకున్న తరుణంలో మనం ఆ వస్తువుని మనవంతు బాధ్యతగా ఆ వ్యక్తికి చేరవేస్తేనే అందులో ఉండే ఆనందం కిక్కు వేరబ్బా అనేసి అంటూ యూత్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇదే అంశానికి సంబంధించి ఈ సంఘటన ఎక్కడైతే జరిగిందో విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గుంచి జంక్షన్ వద్ద అయితే మాత్రం ఆ బాధితుడు బంగారం పోగొట్టుకున్నారు. సో అతని వరకు చేరిందా లేదా అనేది ఇదే అంశంపై కూడా 2 టౌన్ సిఐతో మాట్లాడదాం. అంటే మీ 100% మీకు అందించాలని మంచి ఉద్దేశంతోనే ఈరోజు సీతారాం అనే వ్యక్తి మనకు అబ్జెక్షన్ జరిగింది. ఏదైతే వాళ్ళ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయింది. ఏంటంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి చేర్చాలని అతని ఉద్దేశంతో ఎవరైతే పోయిందో వాళ్ళకే పరిస్థితి అని చెప్పి కూడా మాట్లాడి సార్ అనిపించిందా పొద్దున్న నేను ఎవరి మొహం చూసుకున్నానో వస్తువుని పోగొట్టుకున్నానని నిన్న అనుకున్నారు, కానీ ఈ రోజు పొద్దున్న ఎవరి మొహం చూసానా నా వస్తువు నాకు దొరికింది అని అనిపించిందా? అది రియల్ గా అనిపించింది మేడం. యాక్చువల్ గా దొరుకుతుంది అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్ గా ఆఫ్టర్నూన్ 12:30 ఆ టైంకి మిస్ అయింది. 12 నుంచి 1 గంట ప్రాంతంలో మిస్ అయింది. నేను చూసుకోవడం 3:30 ప్రాంతం చూసుకుని చేతికి లేదని చెప్పి వెంటనే నేను చాలా బాధ అనిపించింది. చాలా కష్టపడి సంపాదించిన అమౌంట్ అది. సార్ మరి మీరు వెంటనే కంప్లైంట్ ఇచ్చారంటే వస్తువు పోయింది వెంటనే కంప్లైంట్? ఒకసారి ఇంట్లో చెక్ చేశాను మేడం. ఒకసారి నేను షర్ట్ చేంజ్ చేసినప్పుడు ఏమైనా మిస్ అయిందనేసి ఇంట్లోనే నా ఆఫీస్ లో చెక్ చేశాను. సో ఎక్కడ లేనప్పుడు వెంటనే నాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఫోన్ చేసి స్టేషన్కి వచ్చి వెంటనే కంప్లైంట్ ఇచ్చాను. ఇక్కడ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యే సార్ వాళ్ళు కూడా ఇమీడియట్లీ కంప్లైంట్ తీసుకొని ఒకసారి చెక్ చేసి యాక్షన్ తీసుకున్నారు. సార్ మీరు ముందు స్పెషల్ గా ఎవరికి థ్యాంక్స్ చెప్తారు? ఎందుకంటే తన బాధ్యత తను నిర్వర్తించినటువంటి ఆ యువకుడిగా, లేదు అంటే మీ కష్టాన్ని గుర్తించి ఆ వస్తువుని ఎలాగైనా చేరవేయాలని సీసీ కెమెరాల ద్వారా ఆ వస్తువు ఏ టైంకి దొరికింది అవన్నీ నిన్నటి నుండి కూడా కృషి చేస్తున్నటువంటి పోలీసులకి ఇద్దరిలో మీకు ఎవరు స్పెషల్ థ్యాంక్స్ చెప్తారు మీరు? ఇద్దరు ఫాస్ట్ గా ఉంది. మెయిన్ పర్సన్ ఏంటంటే నాకు చెప్పలేదు తెలియదు, కానీ ఇలా తీసుకొచ్చి ఇలా ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇది లైఫ్ లో ఇలాంటి వ్యక్తిని ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడు అనుకుంటాను ఏదైనా దొరికితే స్టేషన్ తీసుకెళ్ళి అప్ చెప్పాలని మా స్టాఫ్ కి మీటింగ్లు చెప్తూ ఉంటాను. కానీ రియల్ గా ఫస్ట్ టైం అయితే నేను చూస్తాను. నిజంగా ఫస్ట్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి. చాలా అలాగే డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఇచ్చారండి. అంటే ఈవినింగ్ నుంచి రాగానే కూర్చోబెట్టి
ఇది ఎక్కడ పోయింది, ఎలా పోగొట్టుకున్నారు, ఎంత వెయిట్ ఎక్కడ పోన్నారు, అన్ని డీటెయిల్స్ తీసుకొని వెంటనే అది దొరకడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉందండి. నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేటప్పటికి నాకు చేతిలో బ్రాస్లెట్ చూపించారు. మీదేనా అని చూపించి ప్రాసెస్ చేశారు. రియల్గా డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ. ఎస్, ఏదైనా వస్తువు పోయినప్పుడు ఒక డౌట్, దొరికిన వాడు మనకి ఇస్తాడా, వాడేమైనా వెర్రివాడా ఇవ్వడానికి అని ఒక డౌట్. దొరికిన తర్వాత పోలీసుల చేతికి వెళ్ళిన తర్వాత ఆ వస్తువు ఎలా మారుతుందో, ఏ కోర్టుల చుట్టూ తిరగాలో, అదంతా ఒక తలనొప్పి. వస్తువు కన్నా మనకి ఆ తలనొప్పి ఎక్కువైపోదని ఆలోచించేవారు కొంతమంది. సో ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసు నిజంగా మారుతుంది. ఎందుకంటే సిఐ గారు చెప్పినట్టు పరుల సొమ్ము పాపం వంటిది. ఏదైనా వస్తువుని ఒక వ్యక్తి ₹1 కావచ్చు, ₹100 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు, ఎంత కష్టపడి కొనుక్కున్నారో ఆ వస్తువు పోతే ఎంత బాధ ఉంటుందో కూడా బాధ వర్ణాతీతం. అలాంటి బంగారం వస్తువులు పోగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి బంగారాన్ని అందించిన యువకుడు అంతే విధంగా తమ బాధ్యతని ఆ వ్యక్తి ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి కూడా బంగారం చేరవేయాలని మొత్తం అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా పాటిస్తూ ఆ వస్తువును అయితే మాత్రం పోలీసులు అందజేశారు. సో వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది? ఇంకా మంచితనం సమాజంలో మిగిలే ఉంది అనిపించింది కదా? మీ ఆలోచన కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ యువకుడి ప్రయత్నం అయితే మాత్రం ఫలించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఆ బంగారు వస్తువుని పోగొట్టుకున్నారో ఆ బాధితులు కూడా స్టేషన్ కి రీచ్ అయ్యారు. ఇది నా వస్తువు అంటూ కూడా ప్రూఫ్స్ చూపించిన తర్వాత ఎప్పుడైతే ఈ అబ్బాయి ఇచ్చాడో దీని యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని ఇక్కడ విజయనగరం పట్ల ఉన్నటువంటి 2 టౌన్ స్టేషన్ సిఐ శ్రీనివాసరావు గారు కూడా అప్రిషియేట్ చేశారు. మన విజువల్ లో చూడొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి సిఐ శ్రీనివాసరావు గారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, అంటే ఒక వస్తువు అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, పోగొట్టుకునే వారికి చాలా బాధ కలిగిస్తుంది వస్తువును పోగొట్టుకోవడం అనేది. అదే విధంగా వస్తువు ఎవరికైతే దొరికిందో అంతే బాధ్యతగా నా వంతు బాధ్యతను నేను నిర్వర్తించాలనేసి అని ముందుగా స్టేషన్ కి తీసుకొచ్చి మీకు అప్పచెప్పారు. సో ముఖ్యంగా యువత ఈ ఆలోచన ఎలా ఆలోచించారు? చాలా గొప్ప విషయం అండి. అసలు ఈ రోజుల్లో ఏదైనా ఒక వాల్యుబుల్ ఐటమ్ దొరికిందని అంటే అది ఏదో రకంగా మనం సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది చూస్తుంటారు. అయితే ఎస్పెషల్లీ రెడ్డి సీతారాం అనే వ్యక్తి అంటే భవిష్యత్తులో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రాదలుచుకుంటున్నాడు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండు. ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, నెల్లిమర్ల మండలం తంగుడుబెల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వస్తుండగా రోడ్డు మీద ఈ బంగారు వస్తువు ఒకటి పడింది అని గుర్తించి అది సెక్యూర్ చేయడం జరిగింది. అది వెంటనే ఈ ఒక బాధ్యతగా పరుల సొమ్ము పాము వంటిది అనే ఒక దీంతోనే అదే రకంగా ఎవరి కష్టార్జితం ఈ వస్తువు కొనుక్కున్నారో వాళ్ళకి చేర్చే ప్రయత్నం ఇది చాలా గొప్ప విషయం అండి. ఇది వెంటనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ రావడం, అది ఇక్కడ మా స్టాఫ్ కింద అందజేయడం చేశారు. పలువురికి చాలా ఆదర్శంగా నిల్చున్నాడండి ఈ అబ్బాయి. భవిష్యత్ అంతా మంచి జరగాలని, ఒక మంచి పోస్ట్లో మళ్ళీ సెటిల్ అవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను. అయితే ఇతను ఈ రోజు ఒక ఆదర్శంగా, అంటే పరుల సొమ్ము ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి సొంతం కాకూడదు, అది వాళ్ళకే చెందాలి, వాళ్ళ కష్టార్జితం గుర్తించాలి అనేది ఒక మంచి మెసేజ్ ఈ అబ్బాయి ద్వారా మనకి సమాజానికి ఈరోజు బయటకు వస్తుందండి. చాలా మంది ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇతను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అదే రకంగా వీళ్ళ గురువు అనిల్ ఒక మంచి మార్గంలో ఒక మంచి సజెషన్ ఇవ్వడం, ఇది పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి అనేది ఒక గురుతర బాధ్యతని నిర్వర్తించడం కూడా చాలా గొప్ప విషయం అండి. డిపార్ట్మెంట్ సార్, ఆ వస్తువు కాకుండా మీరు అందులో గమనించినట్టయితే ఒక చిన్న, అంటే మైన్యూట్ అన్నమాట, ఇంత కళ్ళకు కూడా కనబడని ఆ చిన్న మిల్లీగ్రామ్ ఉంటుందేమో ఆ వెయిట్ కూడా, దాన్ని కూడా తను కలెక్ట్ చేసి ఇచ్చాడంటే ఎలా చూడాలి? అసలు చాలా అండి, అసలు కొన్ని మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తుంటది. ఇందులో ఏంటంటే జనరల్గా కనిపించిన వెంటనే తీస్తాం. అంటే ఎంత బాధ్యత అంటే ఈ చిన్న వస్తువు కూడా దాంతో పాటు వెతికి తీసుకొచ్చి స్టేషన్కి అప్పచెప్పడం, అంటే మొత్తం ఎవరైతే దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టజీతం కొనుక్కున్న ఓనర్కి ఈ చిన్న పీస్ కూడా అందజేయాలనే ఒక మంచి సదుద్దేశంతోనే ఈరోజు పోలీస్ స్టేషన్కి అది హ్యాండ్ ఓవర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. చాలా అప్రిషియబుల్. పలువురు చాలా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. సార్, అబ్బాయి అనేది ఏంటంటే, నేను వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చిన ఆనందం కాకుండా అది పోగొట్టుకున్న బాధితుడికి చేరితే నాకు ఇంకా చాలు, నా సాటిస్ఫాక్షన్ అనేసాను. సో వస్తువుని ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ బాధితులు వచ్చారంటారా స్టేషన్కి వచ్చారండి. అతను షేక్ మస్తాన్ అని చెప్పేసి ఇక్కడ డైకన్ ఏసీ మెకానిక్ సర్వీస్ సెంటర్ ఓనర్ అనమాట. అతను ఇది మేము ఇది వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా బయటకు ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఈ విధంగా అతను తెలుసుకొని
దానికి సంబంధించిన విజువల్స్ తర్వాత బిల్స్తో సహా స్టేషన్ రావడం జరిగిందండి. మేము కూడా అది వెరిఫై చేసి అతనికి ఈ రోజు అది అందజేయబోతున్నాం. అది అతను కూడా అది చేసుకున్న వెనక్కోవడంలో చాలా వాళ్ళ మిసెస్ తాలూకా నల్లపోసలు అవి చేసిన తర్వాత అది చేశారని చెప్తున్నారు. వాళ్ళ కష్టార్జితం కొనుక్కుంది కాబట్టి వాళ్ళకి దేవుడు చేర్చాడనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.